అంగన్వాడీ టీచర్లు అదే విధంగా స్కూళ్లలో మధ్యాహ్నం పూట భోజనాలు వండి పెట్టేటటువంటి వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచడం లేదు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని హామీలలో వీళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీలను నెరవేర్చడం లేదు, అదే విధంగా జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ రోజున ధర్నా చౌక్ లో ధర్నా చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళలో మనం కొంతమందితో మాట్లాడదాం. అసలు ఏంటి వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి అని చెప్పేసి. అమ్మ చెప్పండి. ఐసిడిఎస్ అంగన్వాడీ సంస్థ అనేది 1975లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్స్ సేవలు అందిస్తూనే ఉన్నారు. తల్లులకు, పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సేవలు అందిస్తూనే ఉన్నాం. అప్పుడు చదువుకున్నా పర్వాలేదు, 5వ తరగతి చదివినా పర్వాలేదు, సరే ఒక టీచర్ కావాలి పిల్లలు చూసుకోవడానికి అని అప్పుడు చిన్న చిన్న తరగతి వాళ్ళని పెట్టి ఇప్పుడు పెద్ద పెద్ద యాప్లు ఇచ్చుకుంటూ పోషన్ ట్రాకర్ అని, ఎన్ఎస్టిఎస్ అని, యాప్లని మొత్తం సెల్ ఫోన్లనే చేయాలని, హైట్ వెయిట్లని, చిన్న మిస్టేక్ ఉండొద్దని ప్రతి నెలంతా కష్టపడ్డా కూడా కనీసం ఆదివారం అన్న సెలవుగా ఉందాము, ఇంట్లో ఉందాం, ఇంట్లో పిల్లలతో ఉందాము కుటుంబంలో అని అనుకుంటే ఆదివారం ఏదో ఒక ఫుడ్ తీసుకొస్తారు. తీసుకోండి అమ్మా, తంబేసి తీసుకోండి, తీసుకోకపోతే మీకు మెమోలు ఇస్తారని అధికారులు బెదిరిస్తారు. అదంతా వాళ్ళ కింద మేము బానిసలు అయిపోయి బ్రతుకుతున్నాం 75 నుండి. కానీ మాకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చి ఏం కూడా న్యాయం చేయలేదు. కనీసం ఐసిడిఎస్ శిశు సంక్షేమ శాఖ అంటే మహిళలమే కదా, అది ప్రభుత్వం గుర్తుపట్టుకోవాలి కదా. ఇప్పటి వరకు ఇప్పుడు మా బాధలు చెప్పుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడవబోతున్నా కూడా ఇప్పుడు అప్పుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇప్పుడు చెప్పుకుందామని వస్తే పర్మిషన్ లేదని చెప్పేసి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మేము ఒక్క దగ్గర కూర్చోలేక నిల్చోక ఎండల నిలబడి ఈ టైం గడుస్తున్నాం. తిండి లేక నీళ్లు లేక ఉంటున్నాం. కనీసం పాపం అనిపించట్లేదా? ఏసీ రూములలో కూర్చొని కూల్ వాటర్ తాక్కుంటూ ఉన్నారు. మేము మనుషులమే కదా, మమ్మల్ని కొంచెం పట్టించుకోవాలి కదా. ఓట్లప్పుడైనా మా అవసరాలు మిగతా ఎప్పుడు ఉండవా? మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కొత్త యాప్ తీసుకొచ్చి కొత్తది ఏంటంటే 2 సంవత్సరాలు సర్పంచులు లేరు. అప్పటి నుండి ఈ అంగన్వాడీ టీచర్లు ఇష్టం వచ్చినట్టు చేసిరు. ఏం లక్షలు ఇస్తే మేము ప్లాడింగులు చేసినామో, ఏం లక్షలు ఇస్తే మేము అమ్ముకున్నామో, నెలంతా కష్టపడితే 13,500 రూపాయలు ఇవ్వడానికి 100 పనులు చెప్పుకుంటూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టుకుంటూ వీళ్ళకు ఫ్రీ ప్రైమరీ అని చెప్పేసి ఇచ్చిరు. తర్వాత ఈ సర్పంచులే వీళ్ళని విజిట్ చేయాలి, సర్పంచులే చూసుకోవాలి అని బాధ్యతలు గ్రామ పంచాయతీకే ఇవ్వాలని. అంటే గ్రామ పంచాయతీలు వాళ్ళు ప్రభుత్వం రాజకీయ నాయకులు అంతా మంచోళ్ళు. మేము అంగన్వాడీ టీచర్లు 75 నుండి ప్రజాసేవ, పిల్లల సేవ చేసే వాళ్ళమే లంగలమైనమా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అని మేము కోరుకోవడానికి ఇక్కడికి వస్తే ఎక్కడ చాలా దూరం నుండి ఎక్కడెక్కడి నుండి వచ్చినాం. మా జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ ప్రాజెక్ట్ నుండి వచ్చినాం. చాలా మంది వస్తే ఇబ్బందులు పాలవకుండా వస్తే ఇప్పటి వరకు కూడా కనీసం ఇప్పుడన్నా మిమ్మల్ని మీ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, మరి ఇప్పుడన్నా వచ్చి మీ కష్టాలు ఏదో చెప్పుకోండి అమ్మా అనుకుంటా టెంట్ కూడా వాకేసి మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, రోడ్లెంబడి నిల్చోబెడుతున్నారు. ఇది ప్రభుత్వానికి న్యాయమా అని అడగడానికి వచ్చాం. అయితే ఒకవైపు మిమ్మల్ని అక్కడ నాయకులు బెదిరిస్తా ఉన్నారు. అదే విధంగా ఇక్కడికి వస్తే కూడా మీ ఆడవాళ్ళు అనే ఇది కూడా లేకుండా ప్రభుత్వం తీరు ఈ విధంగా ఉందని చెప్పేసి మండిపడతా ఉన్నారు. అంతే కదా మేడం, ఈ ప్రభుత్వం తీరు ఇట్లుంది. ఇంత ముందు కొంచెం పర్లేదు, ఇప్పుడు ఇక పూర్తిగా అయిపోయింది మా పని. ఇంతకుముందు 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ టీచర్కు, ఆయాకు 50,000 అన్నారు. ఇప్పుడు మేనిఫెస్టోలో సీతక్క ఏం చెప్పారంటే, మంత్రి సీతక్క గారు చెప్పారు కదా, సరే 2 లక్షల రూపాయలు మేము టీచర్కి ఇస్తాము, 1,00,000 రూపాయలు ఆయకు ఇస్తాము రిటైర్మెంట్ అని అన్నారు. రిటైర్మెంట్ అయ్యి మూల కూర్చోబెట్టారు. వాళ్ళకి ఇప్పటివరకు రూపాయి వచ్చింది లేదు. అంతకుముందు ప్రతి నెల 5వ తారీఖు లోపే శాలరీ పడేది. ఆ ఉన్న 13,500 అన్న ఇప్పటివరకు శాలరీ కూడా పడలేదు. మేనిఫెస్టోలో 18,000 అమలైంది, మీకు జీతాలు 18,000 అయినాయి అని చెప్పారు, అది లేదు. అంతకుముందు కనీసం ఆ ప్రభుత్వం మమ్మల్ని ఒక గుర్తింపు చేసింది. అంగన్వాడీ వర్కర్ అని చెప్పేసి ఉండే, ఇంతకుముందు టీచర్ అనే ఒక పదవి ఇచ్చి 3,000 పెంచిరు. ఆ ప్రభుత్వం పెంచినవి తప్ప ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇప్పుడు ఎప్పుడు రూపాయి వంచాలి. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఏమనుకుంటుందో ఏమో.